అండి. నేను మీ రాఘవరావుని. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కొన్ని మృగాలు, అవి మేధావుల ముసుగులో, తెలంగాణ హక్కులను కాపాడే మానవ హక్కుల సంఘం ముసుగులో, పాత్రికేయుల ముసుగులో కొంతమంది హైదరాబాదులో సమావేశమై మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూర్చోపెట్టి, నాగేశ్వర్కు సపోర్టుగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి పెద్ద ఉపయోగాలను పనిచేశారు. ఈ యొక్క పాత్రికేయులు, ఈ యొక్క మేధావులు, ఈ యొక్క పౌర హక్కుల సంఘ వ్యక్తులు అనవసరంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ, నాగేశ్వరుని గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు. వాళ్ళకి ఇదే నా సమాధానం. మేధావులారా, లఫుటులారా, మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకుంటారా? మీరు తెలంగాణ బిడ్డలుగా పుట్టుంటే, తెలంగాణ రక్తమే మీలో ఉంటే, తెలంగాణ వాసులుగా మీరు బతుకుతున్నారంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే హక్కు ఎక్కడది అసలు మీకు? పవన్ కళ్యాణ్ అంటే ఎవర్రా? తెలంగాణలో పునర్జన్మ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పుట్టడానికి నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టుండొచ్చు, కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ. కొండగట్టు ఆంజనేయ స్వామి అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేవాళ్ళు. అందులో ఏమైనా సందేహం ఉందా మీకు? దుర్మార్గు దుష్టులారా, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ యాస పట్ల, తెలంగాణ భాష పట్ల ఎంతో 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 మక్కువ, ప్రేమ, ఇష్టం. అటువంటి తెలంగాణ పట్ల మంచి భావం ఉన్న, తెలంగాణ అంటే ప్రేమను పంచే పవన్ కళ్యాణ్ గారిని అనడానికి మీకు నోరులు ఎట్లా వచ్చినాయిరా? అంటే మీరంత దుర్మార్గంగా తయారైపోయారు. మీకు డబ్బులతో కూడిన సమాజం వచ్చింది. ఇప్పుడు డబ్బులతో మిమ్మల్ని మేపుతున్నారు. ఆ డబ్బులతో మేయడం వల్ల మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. నాగేశ్వరం వల్ల అసలు తెలంగాణ సమాజానికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. అటువంటి వ్యక్తి కోసం, తెలంగాణకు ఉపయోగపడిన వ్యక్తి, ఉపయోగపడబోయే వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి సిగ్గు సెలవు ఉండాలరా దుర్మార్గులు, దుష్టులారా. ఒరే, ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీరు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేశాడు, మీరు కూడా పార్టిసిపేట్ చేసామంటారు, లేకపోతే ఏదో చేసామంటారు, తొక్క తోలు ఏదో చేసామంటారు. నాగేశ్వర్ కూడా ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ కోసం ఒక మీటింగ్లు పెట్టుంటాడు, ఉపన్యాసం చేస్తుంటాడు. కానీ తెలంగాణకి ఇన్ని చేశారు కదా. కేసీఆర్ ఏమన్నాడురా? అమ్మా సోనియా గాంధీ గారు, మీరు తెలంగాణ ఇస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నాడు. ఒకటి. మరలా అదే కేసీఆర్, నేను ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదట తొలి ముఖ్యమంత్రిగా ఒక హరిజనుడికి ఇస్తాను అన్నాడు. ఏమైంది? తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ సంకనాకపోయింది, కేసీఆర్ గెలిచాడు. వీడు సోనియా గాంధీ గారితో మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీని కలపలేదు, తెలంగాణ రాష్ట్ర సమితిని. రెండో మాట, హరిజను ముఖ్యమంత్రి చేయలేదు. ఈ యొక్క ప్రబుద్ధుడే కేసీఆరే ముఖ్యమంత్రి అయిపోయి 10 సంవత్సరాలు పరిపాలిస్తూ, ఈ 10 సంవత్సరాల్లో తన మేడల్ని, తన కొడుకుని, తన కూతురికి పదవులు కట్టబెట్టి, అన్ని అగ్రకులాల వారికి పదవులు కట్టబెట్టి, హరిజనుల్ని, బలహీన వర్గాల్ని పక్కన పడేశారు. అప్పుడు ఏమయ్యారా మీరందరూ? ఈ నిన్న నాగేశ్వర కోసం గుర్తించుకున్న ఒక పెద్దలందరూ, మేధావులు, పాత్రికేయులు, పౌర హక్కుల సంఘాలని అప్పుడు ఏమైనాయి మీ గొంతులు? ఆ 10 సంవత్సరాలు 2014 నుంచి 2024 దాకా, 2023 దాకా ఏమైపోయారు మీరందరూ? దుర్మార్గులారా, అప్పుడు ఏమైపోయారు? అప్పుడు తెలంగాణ ప్రజల బాధ నీకు అర్థం కాదా? హరిజనుల పట్ల మీకు ప్రేమ లేదా? ఎందుకురా ఈ యొక్క దొంగ ఏడుపులు? అప్పుడేమో కేసీఆర్ మోచేతునీళ్ళు, తెలంగాణ రాష్ట్రం మోచేతులు తీగుతూ, అతను డబ్బులు ఇచ్చే డబ్బులను చీకుతూ ఉండిపోయారు. అప్పుడు ఆ రోజుల్లో దుర్మార్గులారా, మోచేతునీళ్ళు బాగున్నాయా? కేసీఆర్ మోచేతునీళ్ళు బాగా రుచిగా ఉన్నాయా? తాగి తొంగున్నారు. దుర్మార్గు దుష్టులారా, పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఆయన తెలంగాణకు చేసిన ఉపకారం, తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో డబ్బులు సంపాదించిన ఏ నాయకుడు చేయలేనంత గొప్ప పనులు పవన్ కళ్యాణ్ గారు చేశారా దుర్మార్గ దుష్టులారా. మొట్టమొదటి చెప్తున్నాను, 1999
ఆగస్టులో రిలీజ్ అయిన తమ్ముడు సినిమా అక్టోబర్లో 100 రోజులు పూర్తి చేసుకుని 100 రోజుల కార్యక్రమం విజయోత్సవాలు చేయాలని నిర్మాతలు అనుకుంటే అప్పుడు నిర్మాతలతోటి పవన్ కళ్యాణ్ గారికి నచ్చచెప్పి వాళ్ళని వద్దండి ఆ ఖర్చు పెట్టి 20 లక్షలంత అమౌంట్ తీసుకెళ్ళి మనం నల్గొండ జిల్లాలో ఫ్లోరిసిస్ బాగా ఉంది, అక్కడ ఆ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు, ఆ వ్యాధిగ్రస్తులకి మనం ఆ వ్యాధి తగ్గించలేకపోయినా ఫర్దర్గా ఆ వ్యాధి రాకుండా మనం మంచి తాగునీరు అందజేస్తే ఆ ప్రజలకి ఈ ఫర్దర్ పుట్టబోయే పిల్లలు జీవులు జలరాశులు అందరూ కూడా ఈ వ్యాధి సోకకుండా ఉంటారని ఆయన ఎంతో కష్టపడి అక్కడ నల్గొండ జిల్లాలో ఇద్దాం 20 లక్షలు చెప్పి ఫ్లోరిసిస్ బాధితులకు అండగా ఉండాలని ఆయన కోరుకుంటే అప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టుమంటే పదేమంటే అసలు నువ్వెవడో చేయడానికి ఇక్కడ నీకేం పని, నువ్వు సినిమా హీరో సినిమా చేసుకో, ప్రజాసేవ మేము చేసుకుంటాం, నువ్వెవడో చేయడానికి అని అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ పంపించిన వ్యక్తులను తరిమేసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతి కల్పించి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు నల్గొండ జిల్లాలో ఫ్లోరిసిస్ బాధితులకి మంచినీరు అందకుండా చేశారు. ఎవడ్రా తెలంగాణవాది లఫ్ఫుట్ ఎదవల్లారా? తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పవన్ కళ్యాణ్ గారా తన కష్టపడి సినిమాలు నటించి గొప్ప విజయం ఇచ్చిన తెలంగాణ ప్రజల ప్రేమతోటి వాళ్ళకి ప్రేమను పంచాలని, వాళ్ళని ఎంతో కొంత బాగు చేయాలని తాపత్రయపడితే కానేకుండా చేసింది ఎవర్రా? మీ తెలంగాణలో పుట్టి పెరిగిన కాంగ్రెస్ నాయకులు కదా లఫ్ఫుట్ ఎదవల్ల. రెండోది 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు ఆదిలాబాద్ తండాకు వచ్చారు రాత్రిపూట సాయంత్రం పూట. వస్తే అక్కడ తండాలో జనం బారులు తిరున్నారు. ఆయనకి అర్థం కాలే. అప్పుడు దాసోత్సవం పక్కనుండి దాసోత్సవం పంపించాడు ఏంటి కనుక్కోమని. ఏం లేదు సార్, అక్కడ తాగడానికి ఒకటే ఒక బోరింగ్ ఉంది బావి, ఆ జనం అంతా ఆ వాటర్ కోసం కూర్చున్నారు, అది బావి బోరు బావిలో కూడా సరిగ్గా వాటర్ రావట్లేదు, అందుకని ఇంత జనం ఉన్నారని అన్నారు. ఆయన అప్పుడు దిగి పవన్ కళ్యాణ్ వెళ్తే ఒక ముసలావిడ కనీ కనిపించుకుని కూర్చున్నది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె బాధలు చెప్పుకుంది. ఆయనకి ఉదయం చలించిపోయింది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఎక్కడో విడుదల వారు సాయంత్రం కానీ ఆగుతారు కదా, ఆగినప్పుడు ఆయనకి మనసించక ఓ వాటర్ బాటిల్ నీళ్ళు తాగాలని తాగబుద్ధి కాల, తినబుద్ధి కాల. ఆ రాత్రి ఆయన నిద్ర పట్టిన అసలుకి ఆ రాత్రి ఫోన్ చేసి ఫ్రెండ్స్ ద్వారా డబ్బులు పంపించి బోరింగ్ చేసి వాళ్ళని పిలిపించి 2 బోరు బావులు వేయించారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతోటి. ఆ బోరు బావుల్లో నీరు పడింది. భగవంతుని దయ వల్ల నీరు పడడం కాదు, చాలా మంచి నీరు పడింది. ఇప్పుడు కూడా ఆ తండా అంటే ఆయన 2009లో వేయించిన బోరు బావులు ఇప్పుడు కూడా ఆ తండావాసులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లైన్లు లేకుండా చక్కగా బోరు బావిలో వాటరు తాగుతున్నారు, హ్యాపీగా గడుపుతున్నారు. ఇప్పటికీ కూడా ఆ తండాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిగా భావిస్తున్నారు. ఏంటి 1947లో మనకి స్వతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది, 83లో తెలుగుదేశం పార్టీ వచ్చింది, వాళ్ళు పరిపాలించారు, 20 సంవత్సరాలు పరిపాలించారు, 20 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా ఆ ప్రజలకు ముక్తి కలగలేదు. ఆ తండావాసులకి తాగడానికి నీరు కూడా ఇవ్వలేని దరిద్రులు 62 సంవత్సరాల పాటు ఎవరు పట్టించుకొని ఆ తండావాసుల్ని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకొని తన సొంత డబ్బులతో బోరు బావి వేస్తే ఇప్పటికే ఆ బోరు బావితో నీరు శుభ్రంగా పరిశుభ్రంగా తాగుతున్నారు. అటువంటి మంచి వ్యక్తి ఎవడురా తెలంగాణవాది? 62 సంవత్సరాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ వారు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందులో మీ కేసీఆర్ కూడా ఉన్నాడుగా ఆ మంత్రుల్లో. ఏమైనా పీకాడా తెలంగాణకి? ఏమైనా చేశాడా? ఏం చేయలేదే. మరి పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా. అటువంటి మంచి వ్యక్తిని పట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా వస్తావు, ఏం చేస్తావు, మేము చూస్తామా, అసలు నువ్వు ఆంధ్రవాడు తెలంగాణకి ఎందుకు నీకు అవసరం అని మాట్లాడుతున్నారే. మీరు నోరా తాటిమట్టరా దుర్మార్గులారా, ఇంత గలీజా లఫ్ఫుట్ ఎదవల్లారా. ఇది మీకు కావాలంటే దీనికి సాక్ష్యం కావాలంటే దాసో శ్రవణ్ గారు ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితిలో ఉన్నారు, ఆయన అడగవచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారు ఈ జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్కి. అలాగే 2019లో అనే కుర్రోడు మహబూబ్నగర్ జిల్లా చెంచుగూడు నుంచి నల్లమల అడవి ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు తచ్చాడుతున్నాడు. వర్షం పడుతుంది, కుర్రోడు
పొద్దున ఉన్నాడు, పవన్ కళ్యాణ్ చూశాడు, మధ్యాహ్నం చూశాడు, రాత్రి చూశాడు. ఆ కుర్రాడు తడుస్తున్నాడు కానీ ఏమా సాహసం చేయలేకపోతుంటే పవన్ కళ్యాణ్ రాత్రి పిలిచి దగ్గర పిలిచి ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమని చెప్పి, బట్టలు ఇచ్చి మార్చుకోమని చెప్పి దగ్గర పిలిచి ఏంటి బాబు అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా మాది చెంచుగూడెం నల్లమల అటవీ ప్రాంతం, మాది మహబూబ్నగర్ జిల్లా, మాకు అక్కడ యురేనియం తవ్వకాలు చేస్తున్నారు. దానివల్ల మా యురేనియం తవ్వకాలు జరిగితే మా గూడాల్లో చెల్ల చెదరైపోతాయి, మా భూమిలో ఉన్న నీరు పాడైపోతుంది, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పాడైపోతాయి. అది అందుకని మా మా జీవితాలకు మీరే రక్ష అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా మీ తెలంగాణలో? తెలంగాణ రాష్ట్ర సమితి లేదా మీ తెలంగాణలో? భారతీయ జనతా పార్టీ లేదా మీ తెలంగాణలో? కమ్యూనిస్ట్ పార్టీ లేవా? వాళ్ళు ఎవరిని తెలంగాణ నాయకుడిని ఒక్కడిని కూడా అడగలేదే. ఆ శివాన కుర్రోడు అతను తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన కుర్రవాడు కాదా? అటవీ ప్రాంతం మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ప్రాంతం కాదా? ఆ కుర్రోడు పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చాడు? వర్షంలో తడుస్తూ ఎందుకున్నాడు? ఎందుకంటే నమ్మకం 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 అటువంటి గొప్ప నమ్మకం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని నమ్మాడు. ఆ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు వమ్ము చేయకుండా ఆల్ పార్టీ క్యాడర్ మీటింగ్ పెట్టాడు, మేధావులను పిలిచాడు, గొప్ప గొప్ప సైంటిస్టులు పిలిచాడు, అందరిని పిలిచి మీటింగ్ పెట్టి మీటింగ్లో తీర్మానం చేశాడు. ఏమని? సేవ్ నల్లమల, నల్లమల మనం కాపాడాలి, సేవ్ నల్లమల, యురేనియం తవ్వకాలను ఆపాలి అని తీర్మానం చేస్తున్నట్టు ఆయనకి చేస్తున్నట్టు మనం డిస్కస్ చేస్తున్నారు. ఇంతలోనే కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో ఇది ఎక్కడ కొంప ముంచుతుందో తనకని చెప్పి ఆయన తెలంగాణ అసెంబ్లీలో మన ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం యురేనియం తవ్వకాలను ఆపేస్తుంది, రద్దు చేస్తున్నానని చెప్పి ప్రకటించాడు. దానికి కారకులు ఎవర్రా? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆ కుర్రాడు పవన్ కళ్యాణ్ గారిని కలవలేదా? పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో హోటల్లో పెద్ద డౌన్ టేబుల్ సమావేశం నిర్వహించలేదా? ఆ డబ్బులన్నీ పవన్ కళ్యాణ్ సొంత సొమ్ములు కావా? ఎంతమంది లీడర్లు వచ్చి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు వచ్చారు, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, ఎంతోమంది మేధావులు వచ్చారు. అందులో ఈ నాగేశ్వర్ కూడా ఉన్నాడు. నాగేశ్వర్ అంటే పవన్ కళ్యాణ్కి అంత అభిమానం. ఎందుకంటే అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. కాకపోతే నాగేశ్వర్ మనం తప్పు మాట్లాడాడని పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు. ఇది డైవర్షన్ కాకూడదు. ఎందుకు చెప్తున్నాడు? ఈ యురేనియం తవ్వకాలను ఆపింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీరేం మాట్లాడుతున్నారు? తెలంగాణ ద్రోహి అంటున్నారు, తెలంగాణ ఎందుకు వస్తున్నావు అంటున్నారు, తెలంగాణ వస్తే ఊరుకోమంటున్నారు. అవి నోరులా తాటి మట్టలరా? ఏం తింటున్నారా మీరు? ఏం తింటున్నారా? లఫూట్ ఎదవల్లారా, దగ్గులు బాజీ ఎదవల్లారా, పనికి మళ్ళా జీవం ఎందుకని మీ బతుకు అసలుకి సన్నాసులారా. అటువంటి ఉత్తమమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఉత్తమ వ్యక్తి, తెలంగాణ అంటే అంత ప్రేమ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని మీరు ఇంత దారుణంగా మాట్లాడుతుంటే మీకు సిగ్గు శరాలు ఉన్నాయని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. దగ్గులు బాజీ ఎదవల్లారా. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు ఎన్నో ఇచ్చారు. అయినా కూడా తనకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణ ప్రాంతం అన్నా కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు ఎంతో ఇష్టం. అందుకనే టీటీడీ నిధులతోటి ఒక 50 కోట్లు దగ్గర 50 కోట్లు పెట్టి ఒక పెద్ద స్వాములు ఏమంటారు మాల విసర్జన కావచ్చు, లేకపోతే విశ్రాంతి కావచ్చు, ఆయన 50 కోట్లు టీటీడీ నిధులతోటి ఏర్పాటు చేశాడు. దానికి ఆయన శంకుస్థాపన చేశాడు. టీటీడీ చైర్మన్ కూడా వచ్చాడు, అలాగే ఎంపీ వచ్చాడు, ఎమ్మెల్యే అక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యే కూడా ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాసు శవంలాగా ఉన్న వ్యక్తే. ఎందుకు చెప్తున్నట్టే ఇటువంటి లైక్ మైండెడ్ పీపుల్తో పవన్ కళ్యాణ్ గారు నడిచారు. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత అది. అటువంటి బాధ్యత గల వ్యక్తి మీద ఎన్ని మాటలు అంటున్నారే, అవి నాలికలా తాటిమట్టలరా. మీకు జన్మంటూ ఉంటుందా? మీకు పునర్జన్మంటూ ఉంటుందా? మీకు చావు రాకుండా ఉంటుందా? మీకు మిమ్మల్ని భగవంతుడు శిక్షించుకుని ఉంటాడా? మీరు ఎవరిని ఆదరించండి, మీకు అల్లా కావచ్చు, యేసుప్రభు కావచ్చు, రాముడు కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, ప్రతి ఒక్క ఏ దేవుడైనా మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని ఈ వీడియో ద్వారా మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను. తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి పట్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఎవరికి ఉందరా? మీకుందా? మీకు లేనే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఉండబట్టే ఆయన తన సినిమాల్లో ఆ యొక్క సంస్కృతిని చూపిస్తున్నాడు,
ఆ యొక్క యాసను చూపిస్తున్నాడు, ఆ యొక్క భాషను చూపిస్తున్నాడు. ఆ యొక్క భాషలో ఎంత కమ్మదనం ఉందో, ఎంత గొప్పతనం ఉందో ప్రజలకి ప్రపంచం అంతా తెలియజేస్తున్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అంత గొప్ప తెలంగాణ భాషని ప్రమోట్ చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అంత వ్యక్తిని మీరు సెల్యూట్ చేయాలరా, ఇలా మాట్లాడకూడదు తప్పుడు వల్లరా. అక్కడ ఎందుకురా ప్రజాకవి గద్దర్ గారు తెలంగాణ ప్రజల పట్ల ఆయన రోడ్ల మీదకి వచ్చి ప్రజలను ఉత్తేజపరిచి, ఒక హరిజనుడైనా కూడా తెలంగాణ ప్రజలతో పాటు ప్రపంచంలో ప్రతి ప్రజలకి ఆయన యొక్క పాటలు ఒక మార్గదర్శకమై ఎంతోమందికి ఆయన ఉత్తేజపరిచి ఒక మేల్కొల్పులాగా ఆయనకి సమాజం పట్ల బాధ్యత తెలిపిన అటువంటి గద్దర్ గారు ఎంతో మేలు చేశారనే కదా మన కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దర్ అవార్డులు ప్రకటించింది. గద్దర్ అవార్డులు ఇస్తున్నారా? ఎందుకు ఇస్తున్నారు? గద్దర్ గారికి ఆ విలువ ఇచ్చారు. అటువంటి గద్దర్ గారు దగ్గర పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ అంటే ఎంతో ప్రేమ మీకు అందరికీ తెలుసు. గద్దర్ గారి దగ్గర గద్దర్ గారి దగ్గర పవన్ కళ్యాణ్కి ఉన్న చనువు మీరు ఇంతమంది మాట్లాడారు కదా నిన్న మీటింగ్లో మీలో ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చనువు మీకుందా? గద్దర్ దగ్గర. గద్దరు ప్రజానాయకుడు, తెలంగాణ బిడ్డ, హరిజనుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని గుండెలు హత్తుకుంటారు. ఆయన పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, పవన్ కళ్యాణ్ కూడా గద్దరుడు ప్రాణం. వాళ్ళిద్దరి మధ్య బంధం అటువంటిది. అటువంటి గద్దర్ గారిని దగ్గరగా చూసిన పవన్ కళ్యాణ్, ఆయన పట్ల ఆకర్షితున్న పవన్ కళ్యాణ్, ఆయన పట్ల ప్రేమతో ఉన్న పవన్ కళ్యాణ్, గద్దరు ప్రేమించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తిని మీరు ఇన్ని మాటలు ఎన్ని నిందలు వేస్తున్నారే, మీరు మనుషులేనా? ఏం తింటున్నారా మీరు? పనికి మాలిన పశువులారా, చిచి గలీజ్ యాదవులారా, మీ గలీజ్ బతుకులు అంతే. ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీరు. తెలంగాణలో వరదలు వస్తున్నాయి, పంటల నష్టం వస్తుంది. ఎవడైనా మీ తెలంగాణ నాయకులు ఎవడైనా ₹1 కోటి ఇచ్చారా తెలంగాణ ప్రాంతానికి వరదలకి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద? మరి పవన్ కళ్యాణ్ గారు తన సొంత సొమ్ము కష్టాజితం ₹1 కోటి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి 2025 వరదల్లో ₹1 కోటి తన సొంత నిధులు ఇచ్చాడు. అది మీకు తెలిసి చెప్తున్నాను, తెలియకుండా చాలా చేశారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత, ఆయనకున్న ప్రేమ మీలో ఒక్కడి కూడా లేదు. ఉండుంటే మీరు పవన్ కళ్యాణ్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా, ఇంత అబద్ధపు మాటలు, ఇంత అసత్యపు మాటలు, ఇంత పనికిమాలిన మాటలు, ఇంత నీచంగా ఒక అమ్మకి అబ్బకు పుట్టిన ఎవరు మాట్లాడు, కానీ మీరు మాట్లాడుతున్నారు. అది మీ యొక్క నీచతత్వం, రాశితత్వం, ఒక గలీజు, ఒక తాగుబోతు ఎదలు మాట్లాడుతున్నారు మీరంతే, మీ బతుకులంతే. ఇప్పుడు చెప్పండి తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, గుర్తుంచుకోండి. తెలంగాణకి ఎవరు మేలు చేశారు, ఇక ముందు కూడా ఎవరు చేస్తారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ మీలాంటి వారు డబ్బులకు అమ్ముడుపోయి పిచ్చిగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంది, కానీ మీలాంటి లుచ్చాలు, దగుల్బాజీలు, ఎందుకు పనికిమాలిన వ్యక్తులందరూ కలిసి డబ్బులకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్ తక్కువ చేయాలని చూస్తున్నారు. ఇది తప్పు. మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు, గ్రహించండి. తెలంగాణ ప్రజలారా, పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ తెలంగాణ అంటే ప్రేమ అట్లాగే ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన మీ పట్ల ఎప్పుడు ఆదరణాభిమానాలు చూపిస్తారని మీకు అందరికీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ, వారికి ఇంకొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.